హాయ్ గౌరీశంకర్, ఎలా ఉన్నావు? హాయ్ జీ స్మార్ట్. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఏంటి ఈ మధ్యన ఇంగ్లీష్ క్లాసులు ఎగదీసేస్తున్నావు? ఏదో అలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కొంచెం అలా చెప్పుకుంటూ కొంచెం బిజీ అయ్యాను. మరి నువ్వు ఈ మధ్యన కనిపించడం లేదు. ఎలాగ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్తున్నావు కదా, సో నీ తర్వాత నేను చెప్దామని రెస్ట్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నావు అంటే ఎప్పటి నుండి? ఎస్, స్టార్ట్ చేశాను. సో మనకి మన ఛానల్లో ఏంటంటే రేపు 21వ తేదీ నుండి, అంటే ఈరోజు 21వ తేదీ నుండి మనకి జూలై 21 నుండి అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని మన యూట్యూబ్ ఛానల్లో, మన గౌరీ స్మార్ట్ ఛానల్లో రాత్రి 7 గంటలకు ప్రతిరోజు ప్రసారం అవుతుంది. ఓకే గౌరీ స్మార్ట్. మరి ఈసారి కూడా టాపర్స్ పేర్లు ఉంచుతావా? టాపర్స్ పేర్లు కూడా పెడతాను. కాకపోతే ఏంటంటే స్క్రోలింగ్ కాకుండా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రతిరోజు ఎవరైతే టాపర్స్ వస్తారో వాళ్ళ యొక్క పేర్లు కింద డిస్క్రిప్షన్లో గ్యారెంటీగా పెడతాను. మరి ఈసారి కూడా ప్రాక్టీస్ టెస్టులు పెడతావా? ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి. సో ఎవరైతే ప్రాక్టీస్ టెస్టులు రాసి వాళ్ళు నాకు పంపిస్తారో వాళ్ళ యొక్క పేర్లు నేను దాంట్లో పెడతాను. సూపర్. మరి ఈసారి అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి టిప్స్ అండ్ టెక్నిక్స్ వ్యూవర్స్కి చెప్తావా? తప్పకుండా, ఖచ్చితంగా చెప్తాను మన వ్యూవర్స్ కోసం. సో టిప్స్ అనేవి చెప్తాను. సో ఒకసారి చూద్దాం. న్యూ వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఏంటంటే ప్లీజ్ వాచ్ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బిఫోర్ వాచింగ్ దిస్ క్లాసెస్. సో ఈ క్లాసెస్ చూసే ముందు ఒకసారి మీరు బేసిక్ క్లాసులు అనేవి చూడండి. అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అవి మీకు బాగా యూజ్ అవుద్ది. అది వచ్చిన తర్వాత మాత్రమే ఈ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చూడండి. ఎందుకంటే అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది బేసిక్ క్లాస్కి లింక్ అయి ఉంటుంది కనుక సో ముందు బేసిక్ చూడండి, తర్వాత ఈ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది చూడండి. నెక్స్ట్, ప్లీజ్ రైట్ ఆల్ టెస్ట్ ఆఫ్ ప్రీవియస్ క్లాసెస్. సో కింద అన్ని టెస్ట్ల యొక్క లింక్ అనేది పెడతాను. ఆ టెస్ట్లన్నీ కూడా రాసి నాకు పంపించండి, అవి నేను కరెక్షన్ చేస్తాను. అప్పుడు మాత్రమే ఈ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చూడండి. నెక్స్ట్, ప్లీజ్ పార్టిసిపేట్ ఆన్లైన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇన్ 30 seconds. సో నేనైతే 9 గ్రాండ్ టెస్ట్లు పెట్టాను. సో 9 గ్రాండ్ టెస్ట్లు, 9 ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి పెట్టాను. ఇవి రెండు కూడా లింక్ కింద ఇస్తాను. సో ఖచ్చితంగా అవి మీరు పార్టిసిపేట్ చేసి 30 secondsలో ఇవన్నీ మీరు బాగా నేర్చుకుంటుంటే 30 secondsలో మీరు ఆన్సర్ చేయగలను అని అన్నప్పుడు మటుకు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లోకి రండి. నెక్స్ట్, నౌ యూ కెన్ వాచ్. ఇవన్నీ మీరు ఫాలో అయిన తర్వాత అప్పుడు మీరు ఈ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీకు అర్థమవుతుంది, మీకు ఈజీగా వస్తుంది. సో ఎవరైతే ఇవన్నీ కూడా ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళు గ్యారంటీగా మంచి ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఇంకా ఆల్రెడీ ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ నుండి చూస్తున్నారో, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ నుంచి చూస్తున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గ్రాండ్ టెస్ట్ అనేది ఒకసారి పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోతే నెక్స్ట్ నుంచి వన్స్ అగైన్ రివైజ్ వాట్ యూ లెర్న్. ఇప్పటి వరకు మీరు 21 రోజులు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉందో లేదంటే వీడియోస్ ఒకసారి రివిజన్ చేయండి. ఒకసారి రివిజన్ చేస్తే మీకు ఆల్రెడీ ఏటైతే నేర్చుకున్నా అవన్నీ తెలుస్తుంది. నెక్స్ట్, డైలీ వాచ్ ఆల్ క్లాసెస్ అండ్ రైట్ టెస్ట్. ఇప్పుడు నుండి ఏదైతే జరుగుతుందో, ఈ రోజు నుండి ఏదైతే జరుగుతుందో అన్ని టెస్టులు కూడా బాగా రాయండి. అదేవిధంగా అన్ని క్లాసులు కూడా చూడండి కంటిన్యూస్గా. నెక్స్ట్, ఆల్వేస్ గెట్ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఇన్ టెస్ట్. సో ప్రతి టెస్ట్లోనూ సింగిల్ డిజిట్ ర్యాంకు రావడానికి ప్రయత్నించండి, మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అబ్బాబ్బా, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పావు. మరి మొన్న నువ్వు ఈ యొక్క ఫీడ్బ్యాక్స్ని అడిగావు కదా, ఎవరైనా పంపించారా? పంపించారు. సో ఇప్పుడు మనం ఆ యొక్క ఫీడ్బ్యాక్స్ చూసి అప్పుడు మనం ఈరోజు Day 1 క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ గౌరీ శంకర్. థ్యాంక్ యూ జీ స్మార్ట్. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఫీడ్బ్యాక్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, Good evening to everyone. I am G. Paparao. I am working as a secondary grade teacher in MPP school, Buddigam, Srikakulam district. I teach all subjects in our school. I teach English also, but I could not speak fluent English. I watched many YouTube channels for this fluent English. In that time, I watched Gauri Shankar sir G Smart YouTube channel. I listened his first class on June 21st, 2020. My son Neeraj Kumar's birthday was also on that day. I impressed his concept. I learn, I practice, I speak. Practice makes man perfect. If we can learn something, we can practice it.
then we can speak anything with anybody. So I watched all his classes. I prepared notes and wrote practice tests every day. I was very happy to saw my name and rank on the screen. I practice daily with myself and my friends and also Gauri Shankar sir. Now I am able to speak English with anybody. Thank you very much Gauri Shankar sir. Thank you. If we learn any language, first we should practice it. Whenever we hear Telugu or any other language, try to understand it in English. That will be a very wonderful practices. Thank you. Hello sir, this is L. Sai Pushpant. I developed my English speaking skills and communication skills very well and also improved somewhat in English language. I also learned some new words. I learned some new vocabulary English. I will develop my talking skills and communication skills through your Fluent English channel. I liked your responding, sir, and checking answers very keen when we sent answers. I also liked your ranking system. I liked your explanation and giving the way of topic. In class, I saw that you have taken many verbs. I also developed in searching verbs. I developed that in which verb, helping verb, will, etc. to use in which place. Maths, Vedic maths, arithmetic, shortcuts. Such programs also I will watch sometimes in YouTube. Your services are so admirable. I hope you will create so many wonders. Thank you, sir. Hello sir, this is L. Devanandan. After listening to your classes, I am able to speak English. When we send our answers through Telegram, you observed and given valuable suggestions in friendly manner. By attending 21 days, I improved my vocabulary through learning English with GSmart. I like your ranking system also. It is very interesting topic. I attended 21 days classes and online practice and I written grand tests.
Hi students, hi friends. I'm Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. సో ఈ రోజు నుండి మనకి అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగంగా నేను మీకు ఏం చెప్తానంటే లెవెల్ 1లో మీరు బేసిక్స్ నేర్చుకున్నారు, అంటే ఆల్ మోడల్ యాక్సిలరీ వెబ్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు నుండి మీరు ఏంటంటే టెన్సెస్ నేర్చుకుంటారు. మొత్తం టెన్సెస్ అంటే మనకి కాలాలు, మనకి తెలుగులో అయితే మూడు కాలాలు ఉన్నాయి: భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. అయితే ఇంగ్లీష్లో అవే 3 కాలాలు, ప్రతి కాలంలోనూ 4 కాలాలుగా మనం విభజించడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో అయితే మనకి 12 కాలాలుగా విభజించారు, అంటే ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా విభజించారు. అంటే ఇక్కడ మనకి 12 నేర్చుకోవాలి ఇంగ్లీష్లో. అయితే ఆల్రెడీ లెవెల్ 1లో నేను మీకు ఆల్రెడీ 4 చెప్పాను, మీకు తెలియకుండానే 4 టెన్సెస్ మీరు నేర్చుకున్నారు. అదేంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్ ఫ్యూచర్కి వచ్చాం, అంటే భవిష్యత్ కాలం అన్నమాట. అందులోని భవిష్యత్తులోని ఫస్ట్ అన్నమాట. అయితే ఏంటంటే ఈ టెన్సెస్ ఉంటుంది, మీకు ఈ 8 ఎపిసోడ్స్ అనేవి టెన్సెస్ ఉంటుంది. తర్వాత మీకు ఇఫ్ క్లాజెస్, నెక్స్ట్ టైం క్లాజెస్, చాలా క్లాజెస్ ఉంటాయి, కంజంక్షన్స్ ఉంటాయి. మీకు ఇంకా అంటే ఇంకా 2 డేస్ 3 డేస్ సెంటెన్స్ ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది. అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లేదంటే లెవెల్ 1 వస్తున్నాయి అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ చూడండి. దయచేసి లెవెల్ 1 మీరు బాగా నేర్చుకోండి. సో కిందన లింక్ ఇస్తాను మీకు, ఆ మొత్తం వీడియోస్ 21 వీడియోలు ఒక లింక్ ఇస్తున్నా. ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే 21 వీడియోలు వస్తాయి లైన్గా. సో మీరు డే 1, డే 2, డే 3 అలా మొత్తం అంతా చూసిన తర్వాత మాత్రమే ఈ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ చూడండి. ఎవరైతే లెవెల్ 1 చూడలేదో వాళ్ళు మటుకు ఈ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ మటుకు చూడొద్దు, దయచేసి చూడొద్దు. ఎందుకంటే లెవెల్ 1 వస్తేనే లెవెల్ 2 మనం వెళ్ళగలం. ఇప్పుడు మనం అక్షరాలు నేర్చుకుంటేనే పదాలను నేర్చుకోగలం. అక్షరాలు నేర్చుకోకుండా పదాలు అనేది చాలా కష్టం. సో కనుక అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ 21 రోజులు ఖచ్చితంగా మీరు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి 21 రోజులది లెవెల్ 1 ఏదైతే నేను లెవెల్ 1 ఇచ్చానో ఆ లెవెల్ 1 అనేది కంప్లీట్ చేయండి. సో 21 రోజుల్లో ఇది కూడా మనకు కంప్లీట్ అవుతుంది. 21 రోజుల తర్వాత మీకు ఏంటంటే గ్రామర్ అనేది ఇస్తాను. మొత్తం 21, అది కూడా 21 రోజులు ఇస్తాను. 21 రోజుల్లో మీకు గ్రామర్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ అంతా వస్తుంది. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా లేదంటే మీరు ఇంగ్లీష్ ఇంకా తప్పు లేకుండా మాట్లాడాలన్నా సో గ్రామర్ అనేది చాలా యూజ్ అవుతుంది. 21 రోజులు ఇవ్వడానికి కారణం మీకు తెలుసు. 21 రోజులు దేనికంటే మనకి ఏదైనా ఒక పనిని 21 రోజులు చేస్తే మనకి అది అలవాటుగా మారుతుంది. ఆల్రెడీ మీకు ఇప్పుడు ఇంగ్లీష్ అనేది 7 గంటలకి అలవాటుగా మారింది. సో ఇప్పుడు 7 అయ్యేసరికి మీరు ఇంగ్లీష్ ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటుంది. సో కనుక ఇది కూడా అదే టైంకి అదే కంటిన్యూ అవుతుంది కనుక సో ఇంకా ఆలస్యం చేయకుండా మన క్లాస్కి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే విల్ ఆర్ సెల్ మాట. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లోనే విల్లే వాడతాం, అంటే సెల్ అనేది మనం తక్కువగా వాడతాం కనుక మీరు విల్ అనేది చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. సో అదే మీరు గ్రామర్ మిస్టేక్స్ అయితే మీకు ఏముండవు. అదే మీరు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే సెల్ ఆర్ విల్ వాడతాము. సెల్ అనేది ఐకి వైకి వస్తుంది గ్రామర్లో, మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో అన్నిటికీ విల్ వస్తుంది. విల్ అంటే ఖచ్చితంగా చేస్తాను మన అర్థం అన్నమాట. ఓకే, చేస్తాను, చేస్తాడు, చేస్తుంది. విల్ అంటే ఏంటి? చేస్తాను, చేస్తాడు, చేస్తుంది. ఇది ఎక్కడ వాడతాం సార్? భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేస్తుంది. అంటే ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అప్పుడు మనం ఖచ్చితంగా విల్ అనేది వాడాలి. సో ఇప్పుడులాగే నేను 10 వెబ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ మీరు లెవెల్ 1లో 200 కన్నా ఎక్కువ వెబ్స్ నేర్చుకున్నారు. 300 వెబ్స్ వస్తే మనం చాలండి ఇంగ్లీష్ అనేది అనగనంగా మాట్లాడవచ్చు. సో మనం ఆల్రెడీ ఎప్పుడులాగే 10 వెబ్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది బాగా అలవాటైంది కనుక ఇదే మెథడ్లో వెళ్దాం నా యొక్క ఆలోచన. సో మొత్తం అన్నీ కూడా ఇదే పద్ధతిలో వెళ్దాము. ఓకే, భవిష్యత్తులోని జరగబోయే పనులను తెలియజేస్తుంది. విల్ అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేస్తుంది. ఏంటి సార్ భవిష్యత్తులో జరుగుతుంది? సో రేపు కానీ ఎల్లుండి కానీ లేదంటే ఎప్పుడో ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, లేదంటే సంవత్సరం తర్వాత, లేదంటే 5 సంవత్సరాల తర్వాత, లేదంటే 10 సంవత్సరాల తర్వాత, ఇలాగా భవిష్యత్తులో జరగబోయే ఈ రోజు కాకుండా రేపు నుండి మీరు ఏ పని చేయాలనుకున్నా సరే అది మీరు ఇక్కడ విల్ అనేది యూజ్ చేయొచ్చు. రేపు నుండి మీరు ఏ పని చేయాలన్నా సరే అది విల్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. సో భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలిపేది విల్ మాట. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మాట, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఇప్పుడు ఒక వెర్బ్ తీసుకున్నాను, డూ అనే వెర్బ్ తీసుకున్నాను, చూద్దాం. ఐ విల్ డూ దట్ వర్క్, నేను ఆ పనిని చేస్తాను. విల్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పనిని చేస్తానా? ఐ విల్ నాట్ డూ దట్ వర్క్, నేను ఆ పని చెయ్యను. విల్ ఐ నాట్ డూ దట్ వర్క్, నేను ఆ పని చేయనా? దీన్ని ఓంట్ అని కూడా అనొచ్చు. ఓంట్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని చేయనా? హౌ విల్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని ఎలా చేస్తాను? వేర్ విల్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని ఎక్కడ చేస్తాను? వెన్ విల్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని ఎలా చేస్తాను? వెన్, ఎప్పుడు చేస్తాను? సో ఇలాగ మనం క్వశ్చన్ వర్డ్స్ పెట్టుకుంటే చాలా సెంటెన్స్ వస్తాయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెబ్స్కి వెళ్ళిపోతాం. స్పీక్ అంటే మాట్లాడుట. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడుతున్నాం మనం. వీ విల్ స్పీక్ ఇన్ తమిళ్, మనం తమిళ్లో మాట్లాడతాము. యూ విల్ స్పీక్ ఇన్ హిందీ, నువ్వు హిందీలో మాట్లాడతావు. దే విల్ స్పీక్ ఇన్ కన్నడ, వారు కన్నడలో మాట్లాడతారు. హీ విల్ స్పీక్ ఇన్ తమిళ్, అతను తమిళ్లో మాట్లాడతాడు. షీ విల్ స్పీక్
ఇన్ ఉర్దూ, ఆమె ఉర్దూలో మాట్లాడుతుంది. ఇట్ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. గౌరీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, గౌరీ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. సో ఈ విధంగా మనం వీటిని యూజ్ చేసి చెప్పచ్చు. నెక్స్ట్ అచీవ్ అంటే సాధించడం. ఐ విల్ అచీవ్ మై గోల్, నేను నా యొక్క గోల్ని సాధిస్తాను. వీ విల్ అచీవ్ అవర్ ప్రాజెక్ట్స్, సో మన యొక్క ప్రాజెక్ట్స్ని మనం సాధిస్తాము. ఎందుకంటే మనకి ఇప్పటివరకు ప్రాజెక్ట్స్ లేవు ఈ కోవిడ్-19 కారణంగా, కనుక మన యొక్క ప్రాజెక్ట్స్ మనం సాధిస్తాము. యూ విల్ అచీవ్ యువర్ డ్రీమ్, నీ యొక్క కళను నువ్వు సాధిస్తావు. దే విల్ అచీవ్ దేర్ డ్రీమ్స్, వారి యొక్క డ్రీమ్స్ని వాళ్ళు సాధిస్తారు. హీ విల్ అచీవ్ హిస్ గోల్, అతని యొక్క గోల్ని అతను సాధిస్తాడు. షీ విల్ అచీవ్ హర్ గోల్, ఆమె యొక్క గోల్ని ఆమె సాధిస్తుంది. ఇట్ విల్ అచీవ్, ఇది సాధిస్తుంది. గౌరీ విల్ అచీవ్ ఇస్ డ్రీమ్, గౌరీ అతని యొక్క డ్రీమ్ని సాధిస్తాడు. నెక్స్ట్ బ్రింగ్ అంటే తీసుకురావుట. ఐ విల్ బ్రింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్, నేను మార్కెట్ నుండి వెజిటబుల్స్ని కూరగాయలని తీసుకువస్తాను. వీ విల్ బ్రింగ్ క్లాత్స్ ఫ్రమ్ ది షాప్, షాప్ నుండి మనం బట్టలను తీసుకువస్తాము. యూ విల్ బ్రింగ్ డ్రింక్స్ ఫ్రమ్ ది షాప్, షాప్ నుండి నువ్వు డ్రింక్స్ తీసుకుని వస్తావు. దే విల్ బ్రింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్, వారు మార్కెట్ నుండి కూరగాయలను తీసుకువస్తారు. హీ విల్ బ్రింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్, మార్కెట్ నుండి అతను కూరగాయలు తీసుకొస్తాడు. షీ విల్ బ్రింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్, మార్కెట్ నుండి ఆమె కూరగాయలను తీసుకొస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ వెజిటబుల్స్, ఇది కూరగాయలను తీసుకొస్తుంది. గౌరీ విల్ బ్రింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్, మార్కెట్ నుండి గౌరీ కూరగాయలను తీసుకువస్తాడు. సో ఈ విధంగా మనం బ్రింగ్ గురించి చెప్పచ్చు. నెక్స్ట్ మీట్, కలవడం. మీట్ అంటే ఏంటి? కలవడం. ఐ విల్ మీట్ హిమ్, నేను అతన్ని కలుస్తాను. వీ విల్ మీట్ హర్, మనము ఆమెను కలుస్తాము. యూ విల్ మీట్ మీ, నువ్వు నన్ను కలుస్తావు. దే విల్ మీట్ హిమ్, వారు అతన్ని కలుస్తారు. హీ విల్ మీట్ హర్, అతడు ఆమెను కలుస్తాడు. షీ విల్ మీట్ హిమ్, ఆమె అతన్ని కలుస్తుంది. ఇట్ విల్ మీట్, ఇది కలుస్తుంది. గౌరీ విల్ మీట్ హిస్ ఫ్రెండ్స్, గౌరీ అతని యొక్క ఫ్రెండ్స్ని కలుస్తాడు. నెక్స్ట్ ఓపెన్ అంటే ప్రారంభించుట. ఐ విల్ ఓపెన్ న్యూ షాప్, నేను కొత్త షాప్ని ప్రారంభిస్తాను. ఐ విల్ ఓపెన్ న్యూ లెసన్, నేను కొత్త లెసన్ని ఓపెన్ చేస్తాను. వీ విల్ ఓపెన్ న్యూ షాప్, మనం ఒక కొత్త షాప్ని ప్రారంభిస్తాము. యూ విల్ ఓపెన్ యువర్ ఓల్డ్ బుక్స్, నీ యొక్క పాత బుక్స్ని ఓపెన్ చేస్తావు. అంటే తెరవడం కూడా వస్తుందండి, ఓపెన్ అంటే తెరవడం కూడా వస్తుంది. దే విల్ ఓపెన్ న్యూ షాప్, వారు ఒక కొత్త షాప్ని ప్రారంభిస్తారు. హీ విల్ ఓపెన్ ఈజ్ ఓల్డ్ బుక్స్, అతని యొక్క పాత బుక్స్ని ఓపెన్ చేస్తాడు. షీ విల్ ఓపెన్ హర్ మేకప్ కిట్, ఆమె తన యొక్క మేకప్ కిట్ని ఓపెన్ చేస్తుంది. ఇట్ విల్ ఓపెన్, ఇది ఓపెన్ చేస్తుంది. గౌరీ విల్ ఓపెన్ న్యూ క్లాస్, గౌరీ కొత్త క్లాస్ని ప్రారంభిస్తాడు. నెక్స్ట్ ప్లే అంటే ఆడుట. ఐ విల్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ని ఆడుతాను. వీ విల్ ప్లే క్యారమ్స్, నలుగురు ఉన్నారు, సో నలుగురు ఎలా అనుకున్నాం. వీ విల్ ప్లే క్యారమ్స్ టుమారో, సో రేపు మనం క్యారమ్స్ ఆడుదాం అని అంటామట. యూ విల్ ప్లే చెస్, నువ్వు చెస్ ఆడతావు. దే విల్ ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడతారు. హీ విల్ ప్లే చెస్, అతను చెస్ ఆడతాడు. షీ విల్ ప్లే గేమ్స్, ఆమె ఆటలు ఆడుతుంది. ఇట్ విల్ ప్లే, ఇది ఆడుతుంది. గౌరీ విల్ ప్లే ఆల్ గేమ్స్, గౌరీ అన్ని గేమ్స్ ఆడతాడు. నెక్స్ట్ ప్లాన్ అంటే ప్రణాళిక. ఐ విల్ ప్లాన్, నేను ప్రణాళిక వేస్తాను. వీ విల్ ప్లాన్ ఫర్ డిఎస్సి కోసం మనం ప్రణాళికను సిద్ధం చేస్తాము. యూ విల్ ప్లాన్ యువర్ వర్క్స్, నీ యొక్క పనులను నువ్వు ప్రణాళిక వేస్తావు. దే విల్ ప్లాన్, వారు ప్రణాళిక వేస్తారు. హీ విల్ ప్లాన్, అతను ప్రణాళిక వేస్తాడు. షీ విల్ ప్లాన్, ఆమె ప్లాన్ చేస్తుంది.
ఇట్ విల్ ప్లాన్, ఇది ప్లాన్ చేస్తుంది. గౌరీ విల్ ప్లాన్ ఏ న్యూ కోర్స్ ఫర్ అస్, మన కోసం గౌరీ సారు ఒక కొత్త కోర్స్ని ప్లాన్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెర్న్, నేర్చుకుంటా. ఐ విల్ లెర్న్ హిందీ కోర్స్, నేను హిందీ కోర్స్ని నేర్చుకుంటాను. వీ విల్ లెర్న్ హిందీ కోర్స్, మనం హిందీ కోర్స్ నేర్చుకుంటాము. యూ విల్ లెర్న్ తమిళ్, నువ్వు తమిళ్ నేర్చుకుంటావు. దే విల్ లెర్న్ న్యూ లాంగ్వేజ్, వారు కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటారు. హీ విల్ లెర్న్ ఆల్ లాంగ్వేజెస్, అతను అన్ని భాషలు నేర్చుకుంటాడు. షీ విల్ లెర్న్ ఓన్లీ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటుంది. ఇట్ విల్ లెర్న్, ఇది నేర్చుకుంటుంది. గౌరీ విల్ లెర్న్ ఆల్ లాంగ్వేజెస్, గౌరీ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, అన్ని భాషలు నేర్చుకుంటాడు. నెక్స్ట్ ఇన్ఫార్మ్ అంటే తెలియజేయడం. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, నేను నీకు తెలియజేస్తాను. వీ విల్ ఇన్ఫార్మ్ యూ, మేము నీకు తెలియజేస్తాము. యూ విల్ ఇన్ఫార్మ్ మీ, నువ్వు నాకు తెలియజేస్తావు. దే విల్ ఇన్ఫార్మ్ ఏ గుడ్ న్యూస్, వారు ఒక మంచి వార్తను మనకు తెలియజేస్తారు. హీ విల్ ఇన్ఫార్మ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ హెర్, ఆమె కోసం అతను ఒక మంచి వార్తను తెలియజేస్తాడు. షీ విల్ ఇన్ఫార్మ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ హిమ్, అతని కోసం ఆమె ఒక మంచి వార్తను తెలియజేస్తుంది. ఇట్ విల్ ఇన్ఫార్మ్, ఇది తెలియజేస్తుంది. గౌరీ విల్ ఇన్ఫార్మ్ హ్యాస్ అబౌట్ ఏ న్యూ కోర్స్, ఒక కొత్త కోర్స్ గురించి గౌరీ సార్ మనకి తెలియజేస్తారు అనేది మనం వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కీప్ అంటే ఉంచడం. ఐ విల్ కీప్ దిస్ థింగ్, నేను దీన్ని ఉంచుతాను. వీ విల్ కీప్ ఏ సీక్రెట్, మనం ఒక సీక్రెట్ని దాచుతాము, ఉంచుతాము. యూ విల్ కీప్ యువర్ నోట్స్ ఆన్ ది టేబుల్, నువ్వు టేబుల్ మీద నీ యొక్క పుస్తకాలను ఉంచుతావు. దే విల్ కీప్ దే థింగ్స్ ఆన్ ది టేబుల్ మీద వారి యొక్క వస్తువులను ఉంచుతారు. హీ విల్ కీప్ హిస్ ప్రామిస్, అతను తన యొక్క ప్రామిస్ని ఉంచుతాడు, అంటే ఖచ్చితంగా ప్రామిస్ మీద నిలబడతాడు. షీ విల్ కీప్ హర్ మేకప్ కిట్ ఆన్ ది టేబుల్, ఆమె తన యొక్క మేకప్ కిట్ని టేబుల్ మీద ఉంచుతుంది. ఇట్ విల్ కీప్, ఇది ఉంచుతుంది. గౌరీ విల్ కీప్ ఏ ప్రామిస్ టు అస్ టు మేక్ అస్ టు లెర్న్ సో మెనీ లాంగ్వేజెస్. సో గౌరీ సారు చాలా భాషలు మనకు నేర్పించడానికి సో ఖచ్చితంగా ఉంచుతారు, మనకి వీడియోస్ అనేవి ఇందులో ఉంచుతారు. సో అనేది మనం చెప్పుకోవచ్చండి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎప్పుడులాగే 10 వర్బ్స్ తీసుకున్నాం. సో ఎప్పుడులాగే ఏంటంటే మనకి కింద డిస్క్రిప్షన్లో మనకి 20 బిట్స్తో సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ అనేది కింద ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఎందుకంటే 2 సెంటెన్స్ 3 సెంటెన్స్ కలిపి రాస్తాం కనుక మనకి ఇంగ్లీష్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తుంది. వీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఫ్లూయెన్సీ. సో కనుక మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్ అని రాయండి. ఈసారి ఏంటంటే స్క్రోలింగ్ అనేది ఇవ్వనండి, ఓన్లీ డిస్క్రిప్షన్లో మాత్రమే ఇస్తాను. ఎంతమంది రాస్తే అంతమంది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైనా రాయొచ్చు, ఈ రోజు ఏం కాదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత కొత్త వారు వచ్చారు, వారు చూసారు ఈ వీడియో. సో వాళ్ళ పేరు కావాలంటే వారి యొక్క టెస్ట్ని నాకు వాట్సాప్ పంపించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క నేమ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు టెస్ట్ ఏ విధంగా రాయాలనేది కింద వీడియో ఉంటుందో ఆ వీడియో చూడండి. సో టెస్ట్ అనేది ఈజీగా రాయొచ్చు. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అందులో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి నాకు పర్సనల్గా పంపించినట్లయితే ఖచ్చితంగా ఎంతమంది పంపిస్తే అంతమంది కూడా నేను చెక్ చేస్తాను. అన్నీ కరెక్ట్ అయితే మటుకు మీ యొక్క పేరు అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఇది ఫ్రెండ్స్ అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లోని Day 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. రేపు మనం అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లోని Day 2 మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. సో ఈ వీడియో నచ్చితే మటుకు ఏం చేయాలి, మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.